ఒరిజినల్ కాంగ్రెస్ ను రక్షించుకునేందుకు సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తామని మాజీ టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బట్టి ఇంట్లో సమావేశం అనంతరం పార్టీ సీనియర్లు మీడియాతో మాట్లాడారు. బలమైన నేతలను బలహీనపరిచి పార్టీని వశపరుచుకునే కుట్ర జరుగుతుందని ఉత్తమ్ కుమార్ తెలిపారు. కొంతమందిని అవమానపరచడానికే పార్టీ కమిటీలో కూర్పు చేశారన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను కోవట్లను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సేవ్ కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బతికించుకుంటామని అన్నారు. ప్రకటన జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గెలిచే చోటనే వాళ్ళకి ఏకాభిప్రాయం రాలేదట. ఓడిపోయే చోట, డిపాజిట్ రాని చోట క్యాండిడేట్స్ అంతా ఫైనలైజ్ అయిపోయారు. సూర్యాపేట్, ఖమ్మం, భూపాల్పల్లి, సంగారెడ్డి, నిర్మల్, మరి ఇటువంటివి ఇది చాలా చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము గాలి మీద రాజకీయాలు చేసేవాళ్ళం కాదు. పూర్తిగా గ్రాస్ రూట్స్ పాలిటిక్స్ చేసేవాళ్ళం. కావలసుకొని మరి ఈ డిసిసి ప్రెసిడెన్సీ విషయంలో అంటే అసలు ఎంత విచిత్రంగా ఉందంటే నాకు నేను కూడా చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను ఏ పార్టీలో లేను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఓకే, ఇది అంటే ఈరోజు ఆ ప్రకటన జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గెలిచే చోటనే వాళ్ళకి కార్యకర్తలకు న్యాయం చేయలేదని మనస్తాపానికి గురవుతున్నారని సిఎల్పి నేత బట్టి విక్రమార్క తెలిపారు. కమిటీ కూర్పు విషయంలో తానెవరూ సంప్రదించలేదని బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ను వేరే వాళ్ళకి అప్పజెప్పే కుట్ర జరుగుతుందని, కాంగ్రెస్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. తమని సంప్రదించకుండానే కమిటీ ఎలా ప్రకటిస్తారని కొంతమంది సీనియర్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. సీనియర్ నేతలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కమిటీ కూర్పులో అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. తప్పనిసరిగా నేను కూడా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఆ నష్ట నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతోంది. సరే, నాకుగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్లో పుట్టినటువంటి నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో అనేక సార్లు కార్యకర్తల కోసం, పార్టీ కోసం గళవెత్తినటువంటి వ్యక్తిగా, సిఎల్పి నాయకుడిగా మీరుండి జిల్లాల వారీగా మా అందరితో ఎందుకు మాట్లాడలేదు, మీరు మా అందరికి ఎందుకు న్యాయం చేయలేదు అని చెప్పి సీనియర్ నాయకులంతా వచ్చి నన్ను అడిగిన సందర్భంలో సరే నా అశక్తతని వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో నేను పాలు పంచుకోలేదు, అందుకే నేను న్యాయం చేయలేకపోయాను. చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉన్నది, న్యాయమైనటువంటి డిమాండ్లే. తప్పనిసరిగా నేను కూడా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఆ నష్ట నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతోంది. సరే, నాకుగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్లో పుట్టినటువంటి నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో అనేక సార్లు కార్యకర్తల కోసం, పార్టీ కోసం గళవెత్తినటువంటి వ్యక్తిగా, సిఎల్పి నాయకుడిగా మీరుండి జిల్లాల వారీగా మా అందరితో ఎందుకు మాట్లాడలేదు, మీరు మా అందరికి ఎందుకు న్యాయం చేయలేదు అని చెప్పి సీనియర్ నాయకులంతా వచ్చి నన్ను అడిగిన సందర్భంలో సరే నా అశక్తతని వ్యక్తపరుస్తూ ఈ ప్రక్రియలో నేను పాలు పంచుకోలేదు, అందుకే నేను న్యాయం చేయలేకపోయాను. చేయాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉన్నది, న్యాయమైనటువంటి డిమాండ్లే. తప్పనిసరిగా నేను కూడా కేంద్ర నాయకత్వ దృష్టికి తీసుకుని వచ్చి ఆ నష్ట నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతోంది. సరే, నాకుగా ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ జిల్లాల వారీగా కాంగ్రెస్లో పుట్టినటువంటి నాయకుడిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా
కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభలో అనేక సార్లు కార్యకర్తల కోసం పార్టీ కోసం గళవెత్తిన ఇక కాంగ్రెస్ ఉనికి కాపాడే మేము కోవట్లం అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కోవట్టులు అనే పదాన్ని వాడితే సహించమని తేల్చి చెప్పారు. సింగిల్ పైసా మా మధ్యలోనే మేము వేసుకొని నా భార్యని అన్నాడు దామన్న, నీ భార్యనే పెట్టు అని అంటే నా భార్యనే పోటీలో పెట్టిన. మేము కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడినామా, ఉమ్మడి మీద కేసీఆర్ జిల్లాలో ఖరాబ్ చేసినామా? అదే జిల్లాలో మేమిద్దరం ఇప్పుడు కొన్ని లోకల్ ఎవరో ఛానళ్ళు ముఖం తెలియని ఛానళ్ళు వాళ్ళు ఈరోజు మమ్మల్ని కోవట్లుగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దీని మీద వలస నాయకుడి యొక్క ఖండన లేదు. విచిత్రం ఏంటంటే వలస నాయకుడి యొక్క ఖండన లేదు, ఏఐసిసి ఖండన లేదు. ఇది గమనించండి. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే రాహుల్ గాంధీ గారి జోడో పాదయాత్ర, మేము రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర, నేను దామోదర్ గారు ఇద్దరం. ఎందుకంటే పడంచెరు దామన్న నియోజకవర్గం ఆయనకు వస్తుంది, నాకు సంగారెడ్డి వచ్చింది. నాకు 22 కిలోమీటర్లు, ఆయనకు 50, ఓవరాల్గా పడంచెరు 30. అక్కడి నుంచి మేము ఎండింగ్ దాకా మేము ఎంత డబ్బు ఖర్చు పెట్టుంటాము ఉనికి కాపాడుకోవడానికి. అంటే మాకు ఇష్టమే రాహుల్ గాంధీ. మేమెవరో ఎల్లయ్య మల్లయ్య కోసం చేయలే, మేము చేసింది ఓన్లీ రాహుల్ గాంధీ కోసమే. ఇక కాంగ్రెస్ ఉనికిని కాపాడే మేము కోవట్లం అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కోవట్టులు అనే పదాన్ని వాడితే సహించమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ను నాశనం చేసే కుట్ర జరుగుతుందని మధు యాష్కి తెలిపారు. మాపై మీడియా వారు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై చర్చ జరిగిందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని దామోదర రాజనరసింహ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్లకు పదవులు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా మేము అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది. నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని బాధ్యత మా అందరి పైన ఉన్నది. మొన్న టీపీసీసీ లిస్టే చూడండి, డెలిగేట్స్ది, జనరల్ సెక్రటరీ లిస్టు చూడండి, వైస్ ప్రెసిడెంట్ లిస్టు చూడండి. సుమారు 50%, 40%, 50% ఆ లిస్టులో వలస వచ్చిన నాయకులు, మొన్నొచ్చిన లీడర్లు, కాంగ్రెస్ కల్చర్కు కాంగ్రెస్ చరిత్రకు సంబంధం లేనోళ్ళు. ఏ జిల్లా తీసుకున్నా సార్ మాకు అన్యాయం జరిగింది, మేము మాజీ జెడ్పీటీసీలు, మేము మాజీ ఎంపీపీలము, మేము ఆర్గనైజింగ్ సెక్రటరీ పనిచేసినాం, గత 25 ఏళ్ళు చేసినాము, 30 ఏళ్ళ నుంచి మేము పనిచేసినాం, మాకు ఈరోజు గుర్తింపు లేదు. మొన్న వచ్చిన వాళ్ళకు గుర్తింపు ఉన్నది, 6 మాసాలు వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉన్నది, 9 మాసాలు వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఉన్నది. అంటే ఇది కాంగ్రెస్ ఒరిజినల్ కార్యకర్తలకు ఏం సంకేతం, ఏం సందేశం? ఒక్కోసారి ఇది అనుమానాలు కూడా దారితీస్తుంది. ఇది మా బాధ్యత, ఇది మా కర్తవ్యం, మా కనీస ధర్మము. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ వర్కర్ని కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది. కనుక జరుగుతున్న ఈ పరిణామాలని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాలి, కార్యకర్తలతో మమేకం కావాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, పార్టీని పెంచే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. ఇకపోతే చిల్లర రాజకీయాలు ఉంటాయి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు, బట్టి గారు అన్నట్టు సోషల్ మీడియా ద్వారా కోవట్లు పేర్లు పెట్టి పార్టీకి నష్టం చేస్తున్నారు అని చెప్పి 4 పార్టీలో తిరిగి వచ్చిన చరిత్ర కాదు మాది. కాంగ్రెస్లో పుట్టినాము, కాంగ్రెస్లో పెరిగినాము, కాంగ్రెస్లో వస్తాం. కానీ కాంగ్రెస్లో జరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తకు ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో అది కాంగ్రెస్కు, తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ వర్కర్కు బాసట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలస వచ్చిన ఆంధ్రతో పంచాయతీ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వలస వచ్చిన వాళ్ళు దామన్న చెప్పినట్టుగా వారి తండ్రి నుంచి కూడా వారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. బట్టి గారు కానీ, ఉత్తమ్ కానీ, కోదన్ రెడ్డి అన్న కానీ, ప్రేమ్ సాగర్ రావు, జగ్గారెడ్డి గారు, అంటే ప్రతి నాయకుడు పైన ఇవాళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు సీనియర్లు అంటూ లేక జూనియర్లు అంటూ వీళ్ళు కాంగ్రెస్కి అన్యాయం చేస్తున్న దుష్ప్రచారమే జరుగుతుందో ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. దామన్న చెప్పినట్టుగా దీనికి బాధ్యత వహించిన వాళ్ళు, బాధ్యత తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హైరార్కీలో సిఎల్పి నాయకుడు ఈక్వల్గా ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ సిఎల్పి నాయకుడినే విస్మరించి అవమానపరిచి నిర్ణయాలు జరుగుతున్నప్పుడు
ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ వలస వచ్చినతోటి ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు అంటే నాయకులకే ఇలాంటి దుస్థితి ఏర్పడితే ఇవాళ ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు అడుగుతూ ఉండదు. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా తీసుకుంటే 12 సంవత్సరాల నుంచి నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ఉన్న ఒక బీసీ కేశవేన్ అనే అతనికి స్థానం ఎక్కడ పార్టీలో నిర్మాణం స్థానం లేదు. ఇట్లా ఈ విధంగా తీసుకుంటే ప్రతి జిల్లాలో ఇదే జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లాకు వస్తే కూడా అక్కడిక్కడ ముఖ్యం ఉన్న ఇంపార్టెంట్ ఉన్న జిల్లాలో కూడా నిర్ణయాలు జరగట్లేదు. సో అందుకే మీ ద్వారా చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు కబడ్దారని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియా మేము చేయలేక కాదు ఇది. అంటే కాంగ్రెస్ ఏ చెట్టు పైన కూర్చొని చెట్టు నరికే ప్రయత్నం చేయట్లే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఉన్నప్పుడే వస్తుంది. ఇక్కడున్న నాయకులు ఉన్న వాళ్ళ నియోజకవర్గాలలో ఏ ఒక్కడన్నా ధైర్యం చేసి వీళ్ళు కాకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తారా? జూబ్లీహిల్స్ తీసుకుంటే కూడా అక్కడ పీజేఆర్ కుమారుడు 2 సార్లు ఎమ్మెల్యే.